ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, కొద్ది నిమిషాల్లోనే ఈ పాఠాన్ని మనం ముగించుకుందాము. ఇప్పటివరకు దేవుడు తన కృపలో మనల్ని కాచి కాపాడాడు. మరొకసారి దేవుడి సన్నిధానంలోనికి మనం వచ్చి ఉంటున్నాం కాబట్టి దేవాది దేవుణ్ణి మనం గణపరుస్తూ స్తుతులు చెల్లిస్తూ దైవదాసులకు మరొకసారి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుచుకుంటున్నాను. రెండవ పాఠ్యాంశముగా బలవంతుని పనిలో బలహీనుల పాత్ర అనే ఒక చక్కటి అంశాన్ని మనం ధ్యానించుకుంటూ సిద్ధపడుతుంటున్నాం. బలవంతుని పనిలో బలహీనుల పాత్ర. బలవంతుడు ఎవరు అని మనం జాగ్రత్తగా ఆలోచించినప్పుడు, బలవంతుడు అనగానే ప్రపంచంలో ఎవరు లేరు. బలవంతుడు అనగానే సాక్షాత్తు పరలోకమందున్న తండ్రి. దేవుడి కంటే బలవంతులు ఉన్నారా ఈ ప్రపంచంలో ఎవరైనా? దేవుడి కంటే బలవంతులు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. బలవంతుడు దేవుడు అనుకుంటున్నప్పుడు బలహీనులు ఎవరు అనేది మనం జాగ్రత్తగా ఆలోచించాలి. బలవంతుడైన దేవునికి ఈ ప్రపంచంలో ఒక పని ఉంది. ఈ పనిని కొనసాగించేవారు ఒకరోజు ప్రవక్తలైతే, ఆ తదనంతరం న్యాయాధిపతులైతే, తదనంతరం యేసుక్రీస్తు అయితే, తదనంతరం అపోస్తలులైతే, తదనంతరం ఈరోజు సేవను జరిగిస్తున్నటువంటి తన దాసులు. అంటే ఈరోజు దేవుని వాక్కులు ప్రపంచంలో వెదసలడం, సువార్త ప్రకటనని మన భాషలో మనం మాట్లాడుతుంటే, ఈ పని ఎవరిది అనుకుంటే బలవంతుడైన దేవుడి పని. ఈ బలవంతుడైన దేవుని పనిని కొనసాగించేవారు అనేక మంది ప్రవక్తల కాలం నుంచి మనకు కనపడుతూనే ఉన్నారు. ఆ రోజు ఒక ఏలియా గారు కావచ్చు, ఎలీషా గారు కావచ్చు, సమూయేలు గారు కావచ్చు, దావీదు గారు కావచ్చు, యేసుక్రీస్తు కావచ్చు, అపోస్తలులు కావచ్చు. వీరందరూ ఇంత ఉన్నతంగా పరిచర్యను కొనసాగించడానికి వీళ్ళకి వెనకాతలు ఉన్నటువంటి సహాయం ఏంటి, సపోర్ట్ ఏంటి అని మనం జాగ్రత్తగా ఆలోచించినప్పుడు బలహీనుల పాత్ర చాలా ఉంది బలవంతుడైన దేవుడి పనిలోని మనకు అర్థం కావాలి. ఎవరింతకి బలహీనులని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, పేతురుగా రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని మీరు జాగ్రత్తగా చూడగలిగితే పిల్లరా, 7వ వచనంలో ఒక మాటను జ్ఞాపకం చేస్తాం. ఏమంటున్నాడు? పురుషులారా, జీవము అనే కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి. ఒక స్త్రీని గురించి మాట్లాడుతుంటున్నాడు, భార్యలను గురించి మాట్లాడుతున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే స్త్రీలను గురించి మాట్లాడుతున్నారు. స్త్రీలు ఎవరట? బలహీనమైన ఘటము అంటే బలహీనులు. స్త్రీలు బలహీనులు అంటే మన పాఠంలోని సారాంశం ఏంటంటే, బలవంతుని పనిలో బలహీనుల పాత్ర అనగానే బలవంతుడు దేవుడు అనుకుంటే, ఇప్పుడు బలహీనులు ఎవరు? మీరే. స్త్రీలు, ప్రపంచంలో ఉన్న స్త్రీలు. పురుషులకు వస్తే పక్కన పెట్టేద్దాం. బలహీనులు స్త్రీలు. అంటే బలవంతుడైన దేవుడి పనిని ఈ భూమి మీద కొనసాగించింది ఎవరు అంటే పురుషులు చేస్తున్నారు, పురుషులు కొనసాగిస్తుంటున్నారు. ఈ పరిచర్యలో బలహీనుల పాత్ర కూడా ఉంది అనగానే నిజంగా ఎంత గొప్ప భాగ్యం ఆలోచించండి. స్త్రీ అనగానే ఒకరోజు వంటింటికి పరిమితం చేసిన సమాజం మనకు కనపడుతుంటుంది. స్త్రీ అంటే కేవలం పిల్లలను కనే ఒక యంత్రంగా ప్రపంచం చూసింది ఒకరోజు. కానీ ఈరోజు స్త్రీ అనగానే ఆకాశములో, అంతరిక్షములో ఏరోప్లేన్ను నడిపే స్థాయికి స్త్రీ ఈరోజు ఎదిగింది. ఆ మధ్యకాలంలో కొంతమంది స్త్రీలు ఓ విమానాన్ని ఓ భయంకరమైన మార్గంలో తీసుకొని సేఫ్గా ల్యాండ్ చేశారు. కేవలం స్త్రీలే పైలట్స్ అందులో. అంటే స్త్రీ ఎంత ఉన్నతంగా ఎదిగిందో లోకాన్ని చూస్తే మనకు అర్థమైపోతుంటుంది దేవుని వాళ్ళ. ఈరోజు పరిపాలనలో స్త్రీ కనపడుతుంటుంది. దేశ సంరక్షణ బాధ్యత సైన్యములో స్త్రీ కనపడుతుంటుంది. వైద్య విద్యలో స్త్రీ కనపడుతూ ఉంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్తే స్త్రీ వంటింటికి మాత్రమే పరిమితమై ఉంటుంది. ఈరోజు ఇన్ని పనుల్లో మన స్త్రీలు ఉండొచ్చు, ఇంత అత్యున్నతమైన స్థానంలో మన స్త్రీలు ఉండొచ్చు. కానీ మనస్తత్వ విషయంలోకి వస్తే, బల సంపుటి విషయంలోకి వస్తే స్త్రీ ఎవరు అంటే బైబిల్ చెప్పింది బలహీనమైనటువంటి ఘటం. బలహీనులు ఎన్నిటిలో రాణిస్తున్నారు, ఎన్నిటిలో వాళ్ళు రాణించగలుగుతుంటున్నారు.
దైవత్వ పని దగ్గరకు వచ్చేసరికి నేడున్న స్త్రీలను మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మా పని కాదు ఇది అన్నట్టుగా బాధ్యతను మరిచి బ్రతుకుతున్న స్త్రీలు సమాజంలో కనపడుతుంటున్నారు. కానీ బలవంతుడైన దేవుడి పనిలో బలహీనులుగా మా పాత్ర కూడా ఉంది అని గుర్తించవలసిన అవసరత ప్రతి స్త్రీకి ఉందని బైబిల్ తెలియపరుస్తుంటుంది. ఒకనాటి భక్తుల జీవితాలు, ఒకనాటి పరిచర్యలో బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి మనం చూసినప్పుడు దేవుని వల్ల ఆనాటి బలహీనులు ఎలా ఈ బలవంతుని పనిలో సహాయపడ్డారో లేఖనాల్లోనికి వెళ్ళి ఒకసారి చూడగలిగితే రాజులు రెండవ గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనాన్ని చూడండి దేవుని వల్ల. రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనములో, ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా గనురాలైన ఒక స్త్రీ, ఆర్థిక పరంగా ఈవిడ ఎలా ఉందంటే గణరాలుగా కనపడుతుంది. గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతము చేశాను గనుక అతడు ఆ మార్గమును వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయొచ్చు వచ్చను. ఏమండి, షూనేము పట్టణానికి ప్రవక్త వెళ్తున్నాడు. షూనేము పట్టణానికి ప్రవక్త వెళ్తున్నాడు. దేనికోసం వెళ్తున్నాడు? దేవుని పనిని కొనసాగించడానికి. ఎలీషా గారు, ఆ పట్టణంలో ఒక ఆవిడ ఉందట. ఎవరు ఇవరా? షూనేమీరాలు. గణహీనురాల. గనురాలు అంటే ధనవంతుని కుటుంబం, ఘనత వహించిన ఫ్యామిలీ. ఈ స్త్రీ ఏం చేస్తుందంటే ఆ పట్టణానికి వస్తున్న ప్రవక్త అయిన ఎలీషా గారిని చూసి, ఏమండి ఒక పూట మా ఇంటికి భోజనానికి రండి, ఏమండి ఈరోజు గనులైనటువంటి స్త్రీలు ఎక్కడో ఒంటి మీద సరిగా వస్త్రధారణే సరిగా లేకుండా పరిచర్యను జరిగిస్తున్న ఒక దగ్గరికి వచ్చి ఆతిథ్యం ఇవ్వడానికి ఇంటికి పిలిచే స్త్రీలు మనకు కనపడతారా? వారి స్టేటస్కు తగినట్టుగా మనం ఉంటేనే మన ఇంటికి ఆహ్వానిస్తారు దేవుని వల్ల. వారి స్టేటస్కు తగ్గట్టు మనం లేకపోతే మనల్ని పిలవరు. కానీ ఈవిడ ఏం చేసిందంటే, గనురాలు అయినప్పటికీ ఇదిగో సరైన వస్త్రధారణ లేని ఎలీషా గారి దగ్గరికి వెళ్ళి మా ఇంటికి భోజనానికి రండి అని ఆయన్ని పిలుస్తుంటుంది, బ్రతిమిలాడుతుంటుంది. అప్పుడు ఏం చేశాడంటే, ఆ రోజు బ్రతిమిలాడకు లోనైనటువంటి ఎలీషా ఆ మార్గంలో వచ్చిన ప్రతిసారి ఆ ఇంట్లోకి వెళ్ళి భోజనం చేస్తున్నాడు. ఈవిడ పిలవడం అనేది చాలా గొప్ప విషయం. అసలు ఆవిడ పిలవడం ఏంటి అనేది. రెండవది ఏంటంటే, వచ్చిన ప్రతిసారి, ఆ రోజు రాను అన్నోడు వచ్చిన ప్రతిసారి అక్కడే భోజనం చేస్తున్నాడంటే వాళ్ళు ఎంత ప్రేమగా చూసుకుంటే చేయాలి. ఆ ఇంటికి వెళ్ళాలి. ఒకసారి వెళ్ళినప్పుడు వాళ్ళు మనం సరిగా చూసుకోలేదు అనుకోండి, నెక్స్ట్ టైం మనం అక్కడికి వెళ్ళలేము, వాళ్ళ ప్రేమ మనకు చూపెట్టకపోతే. మాటికి వచ్చిన ప్రతిసారి అక్కడికి వెళ్తున్నాడంటే ఆవిడ ఎంతగా ఇదిగో ఎలీషా గారి యొక్క మాటలకు లోనై ఎంతగా వారు ఆతిథ్యమునిస్తున్నారు, ప్రేమను చూపెడుతున్నారో ఒకసారి అర్థం చేసుకోండి. ఈవిడ ఇంకెంతగా గొప్పగా ఆలోచించిందో కింది మాటల్లో మీరు చూడగలిగితే ఏమంటారు చూడండి. పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూపోవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడు అని నేను ఎరుగుతాను. కాబట్టి మనము అతనికి గోడ మీద ఒక చిన్న గదిని కట్టించి మంచము, బల్ల, పీట, దీపస్తంభమును ఉంచుదాము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా ఆ రూములో రెస్ట్ తీసుకొని వెళ్ళిపోతాడు. పాపం దైవజనుడు అండి. భర్తతో చెప్తుంది, ఏమండి పాపం ఎక్కడి నుంచో వస్తున్నాడండి దైవజనుడు, పాపం దూరం నుంచి వస్తున్నాడు, ఏం తింటున్నాడో, ఏం తాగుతున్నాడో, ఎక్కడ పడుకుంటున్నాడో, కనీసం పడుకోవడానికి ఎక్కడైనా ఆయన రెస్ట్ తీసుకోవడానికి అవకాశం ఉందో లేదో అని పాపం ఎంతగానో ఆవిడ ఆలోచిస్తుంది దేవుని వాళ్ళరా ఎలీషా గారి కోసం. ఘనహీనురాలు కాదు, గనురాలు, బలహీనురాలు, ఒక స్త్రీ నాకెందుకు? ఆయన ఏదో చెప్తున్నాడు, 4 మాటలు వినడానికే బయటికి రావడానికి ఈరోజు ఇదిగో ఇష్టపడని స్త్రీలు మనకు కనపడుతుంటే, ఘనమైన కుటుంబంలో ఉన్నటువంటి ఈ స్త్రీ మాత్రము ఆ మాటలకు లోనవ్వటమే కాదు, భర్తను ఒప్పిస్తుంటుంది. ఏమని తెలుసా? ఏమండి మన మేడ మీద ఒక రూమ్ కట్టిద్దాము, అందులో ఒక మంచం వేద్దాము, ఓ బల్లేద్దాము, దీపం పెడదాము, మన ఇంటికి వచ్చినప్పుడు, ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ రెస్ట్ తీసుకుని వెళ్ళిపోతాడు దైవజనుడు అనగానే, ఏమండి భర్త ఒప్పుకుంటాడా? నిజంగా చెప్పండి, భర్త ఒప్పుకుంటాడా? పరాయి పురుషుడికి మన ఇంటి మీద గది కట్టిద్దామని ఏ భార్య అయినా అంటే ఏ భర్త అయినా ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. కానీ ఒప్పించింది.
ఏం చెప్పింది ఆ భర్తకు, ఎంతగా గోజాడింది ఆ భర్త దగ్గర దేవుని వాళ్ళరా. చివరికి భర్తను ఒప్పించేసింది, రూమ్ కట్టించేసింది దేవుని వాళ్ళరా. ఆ గదిలో ఉంటున్నాడు, చక్కగా సేద తీరి వెళ్ళిపోతుంటున్నాడు. నిజంగా ఈ సందర్భాన్ని చూస్తున్నప్పుడు ఇదిగో ఆవిడకి అవసరం ఏంటి, అసలు ఆవిడకి అవసరం ఏంటి? దేవుడు ఆవిడ చేసినటువంటి పని, ఆ పరిచర్య దేవుడికే నచ్చింది దేవుని వల్ల. ఆ యొక్క వాస్తవ సంఘటనను మనకు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయిస్తుంటున్నాడు. చూసారా, గనురాలైన ఒక స్త్రీ. ఒకరోజు ఎలీషా గారు ఎల్లను అన్నాడు, కానీ ప్రతిసారి వెళుతున్నాడంటే నిజంగా ఇది ఒక సేవకుడికి ఆతిథ్యమో ఆశ్రయము అనేది చాలా ప్రాముఖ్యం దేవుని వాళ్ళరా. అది లేకపోతే ఎక్కడికి వెళ్తాం చెప్పండి? మమ్మల్ని తీసుకొచ్చారు సహోదరులు, చక్కగా ఒక ఇంట్లో పెట్టారు, లేకపోతే రోడ్డు మీద ఉంటామా? ఆలోచించండి. ఓ సేవకుడికి ఆశ్రయము ఆతిథ్యం అనేది చాలా ప్రాముఖ్యం. చెప్పే మాటలు దాని మీద ఆధారపడి ఉంటాయి, ఆరోగ్యము దాని మీద ఆధారపడి ఉంటుంది. ఏమంటే కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఓ గనురాలైన ఒక స్త్రీ నాకెందుకు అనుకోవట్లేదు, నా బాధ్యత కాదు అనుకోవట్లేదు, లేదంటే భర్తను వెళ్ళి చూసుకోనట్లేదు, నేను బలహీనురాలని అనుకోవట్లేదు, బలవంతుడైన దేవుని పనిని చేస్తున్నటువంటి ఎలీషా గారికి ఇదిగో బలహీనురాలనే కావచ్చు, నా వంతు నేను చెయ్యాలని ఇదిగో ఆవిడ చేసిన పనిని చూడండి దేవుని వాళ్ళరా. ఆవిడ చేసిన పనిని ఈరోజు మనం అనుకుంటాం పరిచర్యలో స్త్రీ పాత్ర లేదు అనుకుంటుంటాం, పరిచర్యలో స్త్రీలుగా మనం అంత కష్టపడాల్సిన అవసరం లేదనుకుంటాం. మనం ఏమనుకుంటాం తెలుసా? నేను వేదికెక్కి 4 మాటలు చెప్పాలనుకుంటాం. కానీ పరిశుద్ధ గ్రంథంలో వేదికలెక్కి ప్రసంగాలు చేసిన స్త్రీలు కనపడ్డారు ఎక్కడన్నా? నేను తప్పడతలేదు, పని ఒక దగ్గర స్టార్ట్ కావాలి. ఈరోజు మైక్ అందుకొని బోధ చేస్తున్నాం మనం అంటే ఎక్కడి నుంచి వచ్చామో తెలుసా? ఒకరోజు నేను కర్రలు తవ్వాను, కర్రలు పాతేశాను, నేను కరపత్రాలు పంచాను, నేను బ్యానర్లు కట్టాను తెలుసా, నేను సేవకులను రిసీవ్ చేసుకున్నాను, నేను చెత్త ఊడ్చెత్తాను. ఓ సేవకుడికి ఇక్కడికి వచ్చి మనం మాట్లాడాలంటే అక్కడి నుంచి బేసిక్ ఆ అనుభవం మనకు ఉండాలి దేవుని వాళ్ళరా. అది మనకు ఉండాలి. ఈరోజు సొసైటీలో మనం చూస్తుంటప్పుడు పరిచర్య ధర్మాన్ని పక్కన పెట్టి ప్రసంగం చేయడానికి ముందుకెళ్తున్నారు. పరిచర్య అంటే ప్రసంగం ఒక్కటే కాదు, దేవుడి పని అంటే దేవుని వాళ్ళరా. సాపలేయడం దేవుడి పనే, ఓడ్చటం దేవుడి పనే, భోజనం వడ్డించటం దేవుడి పని, ఇవన్నీ దేవుని పని కిందికే వస్తాయి. మైక్ అందుకొని మాట్లాడటమే దేవుని పని కాదు. చాలామందికి ఏమర్థమవుతుందంటే మైక్ పట్టుకొని ప్రసంగం చేయడం దేవుని పని అనుకుంటారు, కానే కాదు. శూన్యమీరాలు దేవుడి పని చేసింది ఆవిడ. దేవుడి పని ఏం చేసింది తెలుసా? ఓ సేవకుడు ఇక్కడికి వస్తున్నాడు, ఏం తింటున్నాడో ఏం తినట్లేదో, పాపం ఆయనకి ఎవరైనా అన్నం పెడుతున్నారో లేదని ఆవిడ ఆలోచించి భోజనం పెట్టడమే కాదు, ఓ గది కట్టించి అక్కడ రెస్ట్ తీసుకోవడానికి ఆయనకు అవకాశం ఇచ్చిందంటే దేవుని వల్ల. అలా గనక అవకాశం ఇచ్చినందుకు ఎలీషా ఎంత పని చేసి ఉంటాడో ఆలోచించండి. ఆశ్రయం లేకపోతే పని చేయడం చాలా కష్టం. ఆ రోజు ఆవిడ నిలబడింది. ఎలీషా గారు ఆ ప్రాంతం అంతటిని దేవుని మాటలతో ఒక్కసారి చుట్టేసేసాడు దేవుని వాళ్ళరా. వచ్చిన ప్రతిసారి ఆ ఇంట్లోనే ఉంటున్నాడు. ఒకరోజు శిష్యుని అడుగుతున్నాడు, ఎందుకురా ఈవిడ ఇంతగా మనకు చేస్తుంది, ఏంటి అసలు ఈవిడ మన నుంచి ఏమైనా ఆశించింది అని కొంపదీసి. కొంతమంది ఆశిస్తారు, ఇంటికి పిలుస్తారు, మీకేం కావాలని అంటారు, టీ తాగుతారంటారు, ఫ్రూట్స్ ఏమైనా తింటారంటారు, మీకు ఇష్టమైన భోజనం ఏమైనా చెప్పండి అన్న అంటాడు. ఇవన్నీ చెప్తుంటారు. కొన్నిసార్లు చాలా ప్రాంతాలకు మీటింగ్స్కి వెళ్ళినప్పుడు స్వీకరిస్తారు, మనల్ని ఇంటికి తీసుకెళ్తారు. అన్న ఫిష్ తింటారా, చికెన్ తింటారా, మటన్ తింటారా? అబ్బో, ఆ ప్రేమను చూడగానే మనం పొంగిపోతాం. ఎంత ప్రేమిస్తున్నారండి. ఈ ప్రేమకు మనం ముగ్ధులైపోతుంటాం. చివరికి అయిపోయిన తర్వాత అన్న ఒక విషయం అన్న, ఏమనుకోవద్దు అమ్మ చెప్పండి, మా అబ్బాయికి మీకంటే ఫస్ట్ మెసేజ్ ఒక్కసారి అవకాశం ఇవ్వచ్చు కదన్నా. ఓహో, ఈ ఫిష్ వెనకాల ఉన్న కథ ఇదనమాట, ఈ మటన్ వెనకాతలు ఉన్న కథ ఇదనమాట. అన్న ఈ సభల్లో మా అబ్బాయికి ఫస్ట్ మెసేజ్, ఆ కన్వీనర్కి మీరు చెప్పండి అన్న ఒక మాట. నువ్వు మంచోడైతే నీ కొడుకు, నువ్వు మంచిదానివైతే కన్వీనరే నీకు ఇస్తాడు అవకాశం, నేను చెప్పాల్సిన అవసరత లేదు. వేదిక ఎక్కాలనే ఆలోచన ఎందుకు, దాని కొరకు మమ్మల్ని తోముడు ఎందుకు? ఇది అవకాశంగా తీసుకుంటుంటారు చాలామంది. ఏదో మనసులో గూడు కట్టుకొని ఉంటుంది, ఆ గూడు కట్టుకున్నది నెరవేర్చడం కొరకు మనకు అతి చేస్తూ ఉంటారు. గనురాలైన ఈ శూన్యమీరాలకు కూడా మనసులో ఏమైనా ఉందా? ఇలాంటిది ఏమైనా ఉందా మనసులో కొంపతీసి? నాయనా గేహాజీ, ఏంటయ్యా ఏదైనా ఉందేమో కనుక్కోరా బాబు, ఎందుకైనా మంచిది, ఇంటికి వస్తున్నాం, ఆశ్రయం ఇచ్చింది, ఆతిథ్యం ఇచ్చింది, రూమే కట్టించింది ఏకంగా. కొంపదీసి ఎప్పుడైనా కోరుకుంది అనుకో, మన వల్ల కాదు.
జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు నాకు నువ్వు నీకు నేను తప్ప ఏముంది మన దగ్గర? ఏముంది? అడుగురా బాబు, ఎందుకైనా మంచి తీర అన్నీ అయిపోయిన తర్వాత ఇదిగో మనం చెయ్యలేదని నిందేశారనుకో, మన వల్ల ఏమీ కాదురా బాబు. అడుగురా అనగానే పోయి అడుగుతున్నారు, ఏమ్మా నీకేం కావాలంటే, నాకేమీ అవసరం లేదు, నేను నా స్వజనుల మధ్య ఉన్నాను, నేను నా స్వజనుల మధ్య ఉన్నాను, నేను నా స్వజనుల మధ్య ఉన్నాను. అంటే నా చుట్టూ నా వాళ్ళు ఉన్నారు. ఒకవైపు నా ఆర్థిక స్థితిగతులు నాకు బాగా ఉన్నాయి కాబట్టి నాకు ఏది అవసరం లేదంటే, ఏమీ ఆశించకుండా శూనేమీరాలు చేస్తున్న సేవలు చూడండి, పరిచర్య. దేవుడికి నచ్చేదే అదే దేవుని వాళ్ళరా మన జీవితాల్లో. బలహీనురాలు. ఏమండి, ఇంకొక మాట చెప్పమంటారా? లోకంగా మనం ఆలోచిస్తే ఎలీషా గారు ఆ ఇంటి మీదకి వచ్చి ఉంటున్నారు, లోకం ఏమనుకుంటుంది చెప్పండి ఆమెని? మీరు బాగా ఆలోచించండి. పరాయి పురుషుడు ఆ ఇంటి మీదకి వచ్చి ఉంటున్నాడు. ఈ కింది మాటలో ఒక మాట జ్ఞాపకం చేస్తుంటాడు, మీరు జాగ్రత్తగా 14 వచ్చినాను చూడండి. ఎలీషా ఆమె నేనేమి చేయగోరుచున్నదని వానినడగా, ఎవడీడు? గేహాజీ. వీడు మహా డేంజర్ గాడు. వీడేం చేస్తున్నాడు? ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అంతా క్యాచ్ చేసాడు అప్పటికే. అబ్బో, చిన్నోడు కాదు వీడు. ఆంటీని చూస్తున్నాడు, చాలా చక్కగా ఉంది ఆంటీ. వాళ్ళ ఆయన్ని చూశాడు, వాడు చూస్తే ముసలోడు. చూసారా? కింద ఉన్న శిష్యులు దౌర్భాగ్యులు ఉంటారు కొంతమంది. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది వీడి దగ్గరికి. ఒరే, ఏం కోరుకుంటుంది ఆవిడని ఎలీషా గారు ఒక మాట అన్నాడో లేదు, వెంటనే స్టోరీ అంతా చెప్తున్నాడు చూడండి కింది మాటలో. ఎలీషా ఆమె నేనేమి చేయుతున్నదని, నేనేమి చేయాలని కోరుకుంటుందని అడగ, గేహాజీ ఆమె కుమారులేడు మరియు ఆమె పెనిమిటి ముసలోడు అతనితో చెప్పిన. ఈయన దగ్గర ఎక్కడ ఇంత ఇన్ఫర్మేషన్ చూసారా? ఆమెకు పిల్లలు లేరు, వాడు చూస్తే ముసలోడు. ఆమెకు పిల్లలు లేరు, వాడు చూస్తే ముసలోడు. ఎలీషా గారికి ఏమర్థం కంటే ఇంత ఇన్ఫర్మేషన్. బా, కొంతమంది ఉంటారు మన కింద, మనకు అర్థం కాదు. సేవకుడు కదని సేవకుడి పక్కన కొంతమంది దౌర్భాగ్యులు ఉంటారు. వీళ్ళు చెడ్డ పేరు తీసుకొస్తారు సేవకుడికి. ఏంట్రా ఇంత సమాచారం తీసుకొచ్చావు? కాకపోతే నువ్వు చూడు, భర్త ముసలివాడు, ఆవిడ వయసులో ఉంది, గర్భాన పిల్లలు లేరు, ఇంటి మీద రూమ్ కట్టించింది. సమాజం ఏమనుకుంటుందో చెప్పండి దేవుని వారరా? సమాజం ఏమనుకుంటుందో చెప్పండి? సమాజానికి భయపడలేదు ఆవిడ. నేనేంటో నాకు తెలుసు, సమాజం నా మీద ఏ నిందలేస్తే ఏంటి, నేనేంటో నాకు తెలుసు. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా? ఆ టైంలోనే ఆవిడ గర్భం దాల్చింది. చూసారా? ఆ టైంలోనే. నీకేం కావాలమ్మంటే నాకు ఏమీ వద్దు, నేను నా స్వజనుల మధ్య ఉన్నానని చక్కగా ఆవిడ చెబుతుంటుంది దేవుని వారరా. విచిత్రం ఏంటంటే, పిల్లలు లేరా, అయ్యో పిల్లలు లేరా, నాకు పిల్లలు లేరు, నాకు పిల్లలు కావాలని అడగొచ్చు కదా ఆవిడ? అడగట్లేదు. మనం ఆతిథ్యం చేసే విషయంలో ఏమీ ఆశించకూడదు, అది మనకు అర్థం కావాలి. పిల్లలే లేనప్పుడు మన దగ్గర సహజంగా సేవకుడి దగ్గరకు వచ్చి ఏమంటారు చెప్పండి? అన్న, వివాహం ఎన్ని సంవత్సరాలు అయిందన్న, మాకు పిల్లలు లేరన్న, ప్రేయర్ చేయండి అన్నని చాలామంది అడుగుతుంటారు. మరి ఈవిడ అడగొచ్చు కదా, భోజనం పెట్టి నాకు పిల్లలు లేరని నేను అడిగితే ఎలా? ఒకవేళ ఇందుకోసమే నేను చేస్తున్నాను నేను ఆయన అనుకుంటే ఎలా? అమ్మో వద్దు అయ్యా, నాకేం అవసరం లేదు. అప్పుడు ఎలీషా గారు అనుకున్నారు, ఎంత చక్కటి మనస్తత్వం కలిగిన స్త్రీ అనుకున్నాడు, మీదటికి ఈ కాలమందు నీ గర్భాన బిడ్డ పుడతాడు. బలహీనురాలే కానీ బలవంతుడైన దేవుడి పనిలో ఉన్నటువంటి ఓ ఎలీషా గారికి ఈ పరిచర్యను చూడండి దేవుని వాళ్ళరా. ఈ పరిచర్యను ఓ శూనేమీరాలు జీవితంలోకి మనం చూస్తే మనకు అర్థం కావాల్సింది ఏంటో తెలుసా? లోకపు నిందలను మనం పట్టించుకోవద్దు, లోకాన్ని మనం పట్టించుకోవద్దు. మనము యథార్థంగా ఉంటే ఆయన పనిలో మనం దూసుకొని వెళ్ళవలసిందే దేవుని వాళ్ళరా. యేసుక్రీస్తు కాలం వచ్చింది. పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి లూకాసు వార్త 8వ అధ్యాయము 2వ వచనం చూడండి. లూకాసు వార్త 8వ అధ్యాయం 2వ వచనంలో ఏనమ్మటి కూడా బ్యాచ్ చాలామంది ఉన్నారు. వీళ్ళంతా ఎవరో చూడండి. ఎవరు అనగానే మహానీయుడైన యేసుక్రీస్తు వారు ఎమ్మటి అందరూ స్త్రీలే కనపడతారు. లూకాసు వార్త 8వ అధ్యాయము 1 నుంచి, వెంటనే దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారమును చేయుచుండగా
12 మంది శిష్యులను, అపవిత్రాత్మలు వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేన అనబడిన మరియు హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు కూజా భార్యకు యోహన్నయు సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. శిష్యులతో పాటు కొంతమంది యేసుక్రీస్తుని వెంబడిస్తుంటున్నారు. వీళ్ళెవరు అంటే స్త్రీలు కనపడుతుంటున్నారు. మగ్దలేనే మరియ ఉంది, ఇదిగో కూజా భార్య ఉంది, యోహన్న ఉంది, సూసన్న ఉంది. ఏమండి, వీళ్ళంతా యేసుక్రీస్తుని వెంబడిస్తుంటున్నారు. ఏం చేస్తున్నారు? ఎందుకు వీళ్ళ గురించి మనకెందుకు చెప్తున్నాడు? వీళ్ళ గురించి మనకెందుకు చెప్తున్నాడు అంటే, వాళ్ళు ఏం చేశారు? కింది మాట చదవండి. వీరును ఇతర అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచుండిరి. కలిగిన ఆస్తిని అమ్ముకొని యేసుక్రీస్తుకు ఉపచారం చేస్తుంటున్నారు దేవుని వలన. బలహీనులు మగ్దలేని మరియ, యోహన్నయు, సూసన్నయు, ఏమండి, స్త్రీలు తమకు కలిగిన ఆస్తితో పరిచారం చేస్తున్నారు. మహనీయుడైన యేసుక్రీస్తు పరిచర్యను చేస్తున్నాడు. మన వంతుగా మనం ఏదైనా సహాయం చేయాలి. ప్రభువా, ఇదిగో మేము దాచుకున్నాం ప్రభువా, మా ఆయన తీసుకొచ్చి ఇస్తున్నాడు ప్రభువా, ఇదిగో ఈ వంటల్లో కొన్ని మేము దాచుకుంటున్నాం, ఈ దాచుకున్నది తీసుకెళ్ళి నువ్వు పరిచర్య చేయి. దాచింది మనం ఇవ్వడానికి కష్టపడుతున్న కాలంలో బలహీనులైన స్త్రీలు బలవంతుడైన తండ్రి పని చేస్తున్న యేసుక్రీస్తు చేతిలో వారి కష్టార్జితాన్ని కాదు పెట్టేది, వారి ఆస్తిని అమ్మి ఆస్తితో వారు పరిచారము చేయిచుండిరి. ఆస్తితో పరిచారం చేయిచుండిరి. ప్రభువా, నీ పక్కన నాకు కూడా ఒకరోజు మెసేజ్కి అవకాశం అనట్లేదు. నువ్వు చేసే పనికి మేము పరిచారం చేస్తాం చూడు, నువ్వు చేసే పనికి. అంటే పరిచర్య విస్తరించడానికి స్త్రీల పాత్ర చాలా ప్రాముఖ్యమైన దేవుని వాళ్ళ స్త్రీల పాత్ర గమనిస్తూ ఉంటుండాలి. సంఘంలో వృద్ధులు గమనిస్తూ ఉంటుండాలి. స్త్రీలు, యవన స్త్రీలకు మార్గదర్శనం చేస్తూ ఉంటుండాలి. ఇదిగో నడి వయసు కలిగిన స్త్రీలు, వృద్ధులైన స్త్రీలు, ఇదిగో నడి వయసు కలిగిన స్త్రీలకు చెప్పాలి. నడి వయసు కలిగిన స్త్రీలు ఇదిగో యవన స్త్రీలకు చెప్పాలి. మీరు ఇలా మాట్లాడకూడదు, ఇలా నడవకూడదు, ఇలా నవ్వకూడదు, ఇలా మాట్లాడకూడదు. ఈరోజు యవన స్త్రీలకు చెప్పే బోధలు కనపడుతుంటున్నాయా? యవన స్త్రీలకు కూడా మళ్ళీ పురుషులే చెప్పాల్సి వస్తుంది సేవకులు. ఏం చేస్తాం మరి? దౌర్భాగ్యం. స్త్రీలు లేరు, మార్గనిర్దేశం లేరు. చెప్పమ్మా అంటే ఆవిడ స్టోరీ చెప్పుద్ది మైకిస్తే. చెప్పమంటే ఒక చికాకు, చెప్పకుండా ఇయ్యకపోతే మాకు మైకి ఇవ్వట్లేదని మళ్ళీ కొలుపు. ఈరోజు ప్రసంగాలకు మనం వెళుతుంటున్నాం, కానీ ప్రసంగం కాదు, ముందు నీ కిందున్న నీకంటే వయసులో చిన్నవాళ్ళని యవనస్తులకు బోధించు. పురుషులు కనపడ్డప్పుడు నువ్వు ఎలా మాట్లాడుతున్నావమ్మా? యవన పురుషులు వచ్చినప్పుడు నువ్వు ఎలా తిరుగుతున్నావమ్మా? అమ్మా, నీకంటే పెద్దవాళ్ళను అన్నయ్య అని పిలవాలి, నీకంటే చిన్నవాళ్ళను తమ్ముడు అని పిలవాలి. ఇదిగో కళ్ళల్లో కళ్ళు పెట్టి సూటిగా మాట్లాడాలి. తలదించుకొని ఏదో ముసి నవ్వులు నవ్వకుండా మాట్లాడకూడదమ్మా సంఘంలో. ఓ యవన స్త్రీలకు ఇదిగో వృద్ధ స్త్రీలు బోధించవలసిన మాటలు దేవుని వాళ్ళరా. ఈరోజు ఈ పరిస్థితి ఉందా సంఘాల్లో? లేదు దేవుని వాళ్ళరా. యేసుక్రీస్తు కాలంలో యేసుక్రీస్తుతోటే పరిచర్యలో సహవాసం కలిగి వారు నడుస్తూ ఉంటున్నారంటే నిజంగా ఎంత గొప్ప స్త్రీలు ఆలోచించండి. బలహీనులే కానీ బలవంతుడైన తండ్రి పనిలో యేసుతో పాటు వారు పరిచారం చేస్తుంటున్నారు. వారెవరట? మగ్దలేన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు కూజా భార్య యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. పరిచర్యలో బలహీనుల పాత్ర చూడండి, బలహీనుల పాత్ర. యేసుక్రీస్తు కాలం అయిపోయింది, శిష్యుల కాలం వచ్చింది. శిష్యుల కాలం నాటికి మరలా జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం మొదటి వచనం చూడండి. అటు తర్వాత ఏథెన్సు నుంచి బయలుదేరి కొరింథీనకు వచ్చి పొంతు వంశీయుడైన అకులా అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. అకులా ప్రిస్కిల్లా అనే వారి ఇంటికి వెళ్ళాడు. అకులా ప్రిస్కిల్లా అంటే ఎవరు? ప్రిస్కిల్లా భర్త. అకులా ప్రిస్కిల్లను కనుగొని వారి ఇంటికి వెళ్ళాను. 11వ వచనం చూడండి. అక్కడే ఉండి ఆ పరిసర ప్రాంతాల్లో సేవ చేస్తుంటున్నాడు. ఎంతకాలం ఉన్నాడు అకులా ప్రిస్కిల్ల గారింట్లో? అతడి వారి మధ్య దేవుని వాక్యమును బోధించుచు 1 సంవత్సరం మీద 6 మాసములు ఉండేను. అంటే ఎన్ని నెలలు ఉన్నాడు? 18 నెలలు ఉన్నాడు ఒక ఇంట్లో వారి మధ్య.
18 మాసాలు ఉన్నాడు ఆ ఇంట్లో. 18 మాసాలు. ఏమండి, ఒక సేవకుని 18 మాసాలు పోషించగలిగే సామర్థ్యం ఈరోజు ఉన్నా కూడా అలాంటి మనసు కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. ప్రిస్కిల్లా మనస్తత్వం మంచిది కాదనుకోండి, ఏమంటారు తెలుసా భర్తని? ఇదిగో నీకు చేసి పెట్టుడు నాకు ఎక్కువ అయిపోతుంది, ఆయన తీసుకొచ్చి ఇంట్లో పెట్టినావు, నాకు అవసరమా? ఆయన పంపిస్తేనే నీతో కాపురానికి కొత్తనే పెట్టేబేడ సర్దుకొని వెళ్ళిపోయింది ఎప్పుడో. మనమైతే ఆవిడ అట్లా లేదు. ఓ సేవకుడు నా ఇంటికి వచ్చాడు, ప్రేమ 18 మాసాలు అక్కడ ఉంటున్నాడంటే వాళ్ళు చూపెట్టే ప్రేమ చూడండి, చూపెట్టే ప్రేమ. అంతకాలం ఎలా భరించారండి ఒక సేవకుని? ఆలోచించండి. మనం కూడా ఎవరింటికన్నా పోయామనుకో, పోయిన రోజు మామూలుగా ఉండదు ప్రేమ, రెండవ రోజు కొంచెం తగ్గుద్ది, మూడవ రోజు ఇంకొంచెం తగ్గుద్ది, నాలుగవ రోజు ఇంకా తగ్గుద్ది, ఐదవ రోజు ఇంకా పోవట్లేదు ఏంట్రా బాబు ఇల్లు, ఇంకా పోవట్లేదేంటి? ఫస్ట్ రోజు మటన్ ఉంటుంది, నెక్స్ట్ డే చికెన్ ఉంటుంది, మూడో రోజు ఎగ్ ఉంటుంది, నాలుగో రోజు కూరగాయ ఉంటుంది, 5వ రోజు ఏముండదు, ఇక పోతే కాదా? 5 రోజులకు పలచబడే ప్రేమ, 18 నెలలైనా పలచబడని ప్రేమ ఎవరిది? అకులా ప్రిస్కిల్లా ఓ సేవకుడికి చేసే పరిచర్య. దేవుడు రాస్తున్నాడు ఆ మాటలు దేవుడి వల్ల. 18 మాసాలు ఇదిగో వారి మధ్య ఉన్నారు. వారి గురించి పౌలు గారు ఏమంటున్నారు తెలుసా? రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో 16వ అధ్యాయం 3వ వచనాన్ని మీరు చూడగలిగితే పిల్లరా, క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పండి. అకులా ప్రిస్కిల్లా అని 18లో చెప్పాడు. ఈ రోమపత్రిక వచ్చరికి రివర్స్ మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లకును అకులకు చెప్పండి అంటే ఫస్ట్ ప్లేస్లో ఎవరు వచ్చింది? స్త్రీ వచ్చేసింది. చూసారా? ప్రిస్కిల్లా తర్వాత అకుల. అంటే పరిచర్యలో ఓ స్త్రీ పాత్ర ఎంత గొప్పగా ఉంటే ఆవిడ పేరు మొదట చెబుతున్నాడు పౌలు గారు. ఆవిడ పేరు నా జత పనివారు. ఆమె ఇంట ఉన్న సంఘానికి వందనాలు చెప్పండి. పౌలు గారికి ఆశ్రయమేయటం కాదు దేవుని వాళ్ళ, ఇంట్లోనే సంఘాన్ని స్థిరపరిచింది ఆవిడ. ఇంట్లో సంఘాన్ని స్థిరపరచడమే కాదు దేవుని వాళ్ళ, ఆవిడ నేర్చుకున్నది ఎంతగా నేర్చుకున్నదంటే అదే అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 24వ వచనం నుంచి 26 వరకు మీరు చూడగలిగితే, 18వ అధ్యాయం 24 నుంచి 26 వరకు మీరు చూడగలిగితే, అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడు, లేఖనములందు ప్రావీణ్యము కలిగిన వాడు. అతడు ప్రభువు యొక్క మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రతను కలిగిన వాడు. యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకున్నవాడై యేసును గురించిన సంగతులు వివరముగా చెప్పి బోధించొచ్చు సమాజ మందిరములో ధైర్యముగా మాటలాన ఆరంభించను. ప్రిస్కిల్లా, మళ్ళీ ఇక్కడ ప్రిస్కిల్లా ముందు వచ్చింది చూడండి. ప్రిస్కిల్లా అకుల విని అపోల్లో మెసేజ్ విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గమును మరి పూర్ణముగా విశదపరిచిరి. పూర్ణముగా. అపోల్లో ఆల్రెడీ ఆయన విద్వాంసుడు, చక్కటి ప్రావీణ్యం కలిగిన వాడు. ఆయన మెసేజ్లు విన్నటువంటి ప్రిస్కిల్లా గారు ఆయన్ని కూడా దగ్గరికి తీసుకొని ఏం చేసింది తెలుసా? దేవుని మార్గమును అతనికి విశదపరిచిరి. అంటే విద్వాంసుడికే విద్య నేర్పగలిగినంత సబ్జెక్ట్ ఉంది ఈవిడ దగ్గర. ఇంత సబ్జెక్ట్ ఎక్కడిది ఈవిడికి? ఆలోచించండి. ఇంత సబ్జెక్ట్ ఎక్కడిది ఈవిడికి? 18 మాసాలు పౌలు గారు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఏదో వంట చేసి పెట్టుకుంటే చేరలేదు ఆవిడ. వంట చేసి పెట్టడమే కాదు, పరిచర్యలో సహకారంగా ఉండటమే కాదు, ఆయన చెప్పిన మాటలను కూలంకుషంగా రాసుకుంటుంది, నేర్చుకుంటుంది. విద్వాంసుడిగా అపోల్లో ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు విద్వాంసుడికే నువ్వు వెళ్ళే మార్గం బాగుంది కానీ ఇంకొంత నీకు చెప్పుతానని విద్యను నేర్పుతుంది ఒక ప్రిస్కిల్లా. బలహీనురాలు ఎంత గొప్ప స్థితితో చూడండి దేవుని వాళ్ళ. నాకెందుకు అనుకుందా? ఓ యోహన్న, సూసన్న యేసుక్రీస్తుతో పరిచర్యలో ఉన్నారు, మాకెందుకు అనుకోలేదు? ఒక షూనేమీరాలు ఎలిసా గారితో పరిచర్యలో ఉంది, నాకెందుకు అనుకోలేదు? ఓ ప్రిస్కిల్లా ఇదిగో పౌలు గారితో పరిచర్యలో ఉంది, నాకెందుకు అనుకోలేదు? వీళ్ళంతా బలహీనులే కానీ బలవంతుడైన దేవుడి పనిలో వాళ్ళ పాత్రను చూడండి దేవుని వాళ్ళ. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 1వ వచనాన్ని కూడా మీరు చూడగలిగితే, 1వ వచనం, కెంకిరేలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫిబే అను మన సహోదరిని
పరిశుద్ధులకు తగినట్టుగా మీరు ప్రభువునందు చేర్చుకొని ఆమెకి మీ వలన ఏం కావాలో మీరు సహాయము చేయవలనని ఆమెను గురించి మీకు సిఫారసు చేయుచున్నాను. ఒక ఆవిడ గురించి లెటర్ రాస్తున్నాడు రోమా సంఘానికి పౌలు గారు. ఒక ఆవిడ గురించి లెటర్ రాస్తున్నాడు సంఘానికి. నాయన మీకు ఏం చెప్తున్నానంటే, ఆవిడకి ఏం కావాలో మీరు దయచేసి ఆవిడకి పెట్టండి. ఆవిడ పక్షాన్ని నేను సిఫారసు చేస్తున్నాను. ఆవిడకి ఏది అవసరం ఆవిడకి మీరు చేయండి. అవసరమైతే నా ఖాతాలో మీరు రాసుకోండి. ఎందుకు అంటే, ఈవిడేదో ఈరోజు మీరు సహాయం చేస్తున్నారని మీరేదో గొప్పగా ఫీల్ అవ్వకండి. ఆవిడ ఎవరు అంటే ఆవిడ చరిత్ర చెప్తుండే కింది మాటలు ఏమంటున్నాడు, ఆమె అనేకులకును నాకును సహాయకురాలై ఉండెను. ఒకప్పుడు ఆవిడ స్థితి, ఆవిడది పెట్టిన చెయ్యి ఈరోజు అడుక్కునే చెయ్యి కావచ్చు. ఒకరోజు పెట్టిన చెయ్యి ఎవరికి పెట్టింది తెలుసా? నాకు పెట్టింది ఒక సేవకుడిగా. పరిచర్యలో మాకు చేసింది ఒక ఆవిడ ఫిబే. ఈరోజు ఆవిడ దీనస్థితిలో ఉంది. కాబట్టి సంఘమా, ఇదిగో ఆవిడని మీరు పోషించండి. పౌలు గారు ఎలా గుర్తిస్తుంటున్నాడు చూడండి ఒక ఫిబే గురించి. ఏమంటే, ఒక శూన్యమీరాలు గనురాలు దేవుడి పనిలో వాడబడింది. ఓ యోహన్నా, సూసన్న, మగ్దలీని మరియ బలహీనులే దేవుడి పనిలో వాడబడ్డారు. ఓ ప్రిస్కిల్లా బలహీనురాలే దేవుడి పనిలో వాడబడింది. ఓ ఫిబే బలహీనురాలే దేవుడి పనిలో సహకారంగా ఉంది. ఎవరన్నా వీళ్ళు మైక్ అందుకుని మాట్లాడినట్టు చూడగలమా? ఆలోచించండి. మాట్లాడొద్దని కాదు, స్త్రీల కూడికలో స్త్రీలంతా కలుసుకొని చక్కగా బోధ చేసుకుంటూ ఉండాలి. పరిచర్య దగ్గరకు వస్తే సేవకులకి మీ వెనకాతలు ఉన్నామని మనం సహకారం అందించాలి. సేవకుడి మీద ఆధిపత్యాలు చలాయించే స్త్రీలు ఈరోజు లోకంలో కనపడుతుంటున్నారు. దేవుని వల్ల ఎటువైపు వెళ్ళిపోతుంది క్రైస్తవ స్త్రీల ప్రవర్తన, ఎటువైపు వెళ్ళిపోతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. మేము బలహీనలో, మా పని లేదు, మేము చెయ్యలేమని అనుకోకండి. దేవుని వల్ల ఇది ఒక కుటుంబంలో భర్త కష్టపడి తీసుకొస్తుంటాడు, మన చేతికి ఇస్తాడు. ఆయన సంపాదించింది కుటుంబ పోషణ కోసం ఎంత, పిల్లల చదువుల కోసం ఎంత, నెల మొత్తం మరలా పనికి ఇదిగో మరలా ధనం వచ్చేంతవరకు నెల మొత్తం పోషణ, ఇవన్నీ ఒక ఎత్తు అయితే దేవుని పరిచర్యలో ఇదిగో నా వంతు ఎంత, నా పరిచర్య ఎంత, నా బాధ్యత ఏంటి, ఇది గుర్తెరిగి దేవుని పనిలో మనం ఉండాలి. దేవుని వాళ్ళ లేదు అంటే బలహీనులమని మీరు అనుకోకండి. జీవమనే కృపావరములో మీ భార్యలు మీతో కూడా పాలివారు నాయన, పాలివారు అంటున్నారు. పాలివారు అన్నప్పుడు మరి పనిలో పాలివారు కాకూడదా? జీవమనే కృపావరములో పాలివారు, మరి పనిలో కార్యక్రమాలు జరుగుతుంటే అంట్లు రుద్దాలి, వంట చేయాలి, పొయ్యిలో మంటెట్టాలి. ఈ పోషణ కార్యక్రమాలు ఇవన్నీ పరిచర్య. స్త్రీలకు ఒక పండగ వాతావరణం. ఒకళ్ళు కూరగాయలు కట్ చేయాలి, ఒకళ్ళు బియ్యం చెరుగుతూ ఉండాలి, ఒకళ్ళు పొయ్యిలో మంట పెడుతూ ఉంటుండాలి. ఇవన్నీ పరిచర్య. సంఘంలో ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఓ సందడి, సేవకుడితో పాటు అయ్యా ఏం చేయమంటారు మాకు చెప్పండి, ఓ సందడి అది ప్రతి స్త్రీలో కనపడాలి. క్రైస్తవ స్త్రీలలో దేవుని వలన మేము బలహీనులు అండి, మాకు పాత్ర లేదనుకోకండి. బలహీనులు ఇదిగో యేసుక్రీస్తు పక్కనే సేవలో ఉపయోగపడ్డ స్త్రీలను చూడండి. సంఘములు ఎప్పుడు స్త్రీల పాత్ర చాలా అమోఘమైనది, అది ప్రధానమైనది. దేవుని వల్ల యేసుక్రీస్తు ఎంబటి ఎప్పుడు స్త్రీలే కనపడుతుంటుంటారు తెలుసా? ఎప్పుడు స్త్రీలే. ఇంకా చెప్పమంటారా? యేసుక్రీస్తు మరణించిన తర్వాత 3వ రోజు తిరిగి లేవాలి. ఇదిగో ఆ రోజు పెందల కాడ మొట్టమొదట ఎవరు వెళ్ళారు సమాధి దగ్గరికి? ఒక స్త్రీలే. పురుషులంతా ఎక్కడో ఉన్నారు, మర్చిపోయారు, లేత్తనన్న సంగతి మర్చిపోయారు. స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్ళిపోయారు. ఏమండి నిజంగా చెప్తాను, మీరు శ్మశానానికి సమాధి దగ్గరికి వెళ్ళగలరా? పొద్దున్నే చీకటితోటి, ఇంకా చీకటిగా ఉన్నప్పుడు వెళ్ళగలరా? వామ్మో, అక్కడే తెల్లగా ఉరికింది నడిపోతే మా వల్ల కాదు. ప్రేమ పరిచర్య అనేది మన మనసులో నిక్షిప్తమైనప్పుడు ఏ భయం మనల్ని ఆపద. దేవుని వల్ల యేసుక్రీస్తు మీద ఉన్న ప్రేమ చీకటిగా తెల్లవారుజామున వెళ్ళిపోతున్నారు. చీకటిగా స్త్రీలు వెళ్ళిపోయారు. పురుషులు ఒక్కళ్ళు లేరు. దేవుడి మీద మనం ప్రేమ ఉంటే తెగించుకొని ఆయన పరిచర్య కోసం మనం నిలబడతాం. తెగించి ఆయన పని కొరకు మనం నిర్ణయాలు తీసుకుంటాం. తెగించి ఓర్చుకుంటాం, నెమ్మది పొందుతాం. ఆయన పని కొరకు మనం ముందుకెళ్తాం. తెగించి అనగానే భర్తను వదిలేసి కాదు, దయచేసి మీకు దండం పెడతాం. మళ్ళీ అపార్థం చేసుకునేటోళ్ళు కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు. అన్నా మా ఆయన వద్దంటున్నాడు చర్చికి, కాబట్టి విడాకులు ఇచ్చేసిన. ఇదిగా తెగించి
భర్తను మార్చు, ప్రయత్నం చెయ్యి. తెగించి అనేసరికి నువ్వే అన్నావు కదా అంటారు మళ్ళీ మన్ని. ఈ పెద్ద డేంజర్ క్యారెక్టర్ ఉంటాయి ఈ లోకంలో. తెగించి అనగానే ఓర్చుకో. అత్త టార్చర్ పెడుతుంది, ఓర్చుకో. మామ ఒకవైపు టార్చర్ పెడుతుంది, ఓర్చుకో. భర్త ఒకవైపు తాగుబోతూ వాడై ఇదిగో కుటుంబంలో నన్ను హింసిస్తున్నాడు, ఓర్చుకో. నీ తండ్రి నిన్ను చూస్తుంటున్నాడు. ఆ రోజు వాళ్ళకి కష్టాలు లేవా? వాళ్ళకి సమస్యలు లేవా? వాళ్ళకి వేదనలు లేవా? ఓ ప్రిస్కిల్లా అక్కులను ఒప్పించిన మనసు చూడండి. ఏమండి, సేవకుడు మన ఇంటికి వచ్చాడు, ఇక్కడే ఉంటాడు, నేను వండి పెడతాను, నువ్వు తెచ్చి పెట్టాలంతే. దేవుడి సంబంధి వద్దు అని నువ్వు అంటే కనుక అది మన కుటుంబానికి శాపం. నేను చేస్తాను, నువ్వు తీసుకురా. ఓ భర్తను ఒప్పించిన మనసు చూడండి. శూన్యమీరాలు తన భర్తతో, నువ్వేమన్నాను దయచేసి నీకు దండం పెడతాను, నీ కాళ్ళ దగ్గర ఉంటాను. కానీ ఎలీషా గారు మన ప్రాంతానికి వస్తున్నాడు, దేవుడి సంబంధి అండి, ఈ ప్రాంతంలో వాక్యం చెబుతున్నాడండి. మనమే కదండి ఎంతో కొంత 4 పైసలు ఉన్న వాళ్ళం, మనకే కదండి మేడుంది, మనమే కదండి ఏదైనా చెయ్యాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళంతా పేదవాళ్ళు కదండి. ఒక రూమ్ కట్టించేద్దామండి. నోర్మోయ్, రూమ్ లేదేమీ లేదు. ఏమండి ప్లీజ్ అండి, మీ కాళ్ళ దగ్గర ఉంటా, అర్థం చేసుకో. దేవుడి సంబంధం అండి, మనం శాపానికి గురైపోతాం వద్దంటే. సరే కానీ భర్తని బ్రతిమలాడకుండా ఒప్పించిందా? ఓ అక్కులను బ్రతిమలాడకుండే ప్రిస్కిల్లా ఒప్పించిందా? ఆస్తితో యోహన్నయు, సూసన్నయు, మగ్దలానే మరియ ఆస్తితో పరిచారం యేసుక్రీస్తుకు చేశారంటే వారి భర్తలను ఒప్పించకుండా చేశారా? ఆలోచించండి. ఓ ఫిబే తనకున్నదంతా వేపరిచింది దేవుడి పరిచర్య కోసం అంటే తన కుటుంబాన్ని ఒప్పించకుండా చేసిందా? నీ కుటుంబాన్ని ఒప్పించుకోవాలి, నీ భర్తను ఒప్పించాలి, నీ తల్లిదండ్రులను ఒప్పించాలి. ఈ పరిచర్యలో నా వంతు ఒక పాత్ర ఉండాలని మనం నిర్ణయాలు తీసుకోవాలి. దేవుని వల్ల మేము బలహీనలో మాకు సంబంధం లేదనుకుంటే పరలోకమందున్న దేవుడు చూస్తుంటున్నాడు. ఆకాశంలో ఏరోప్లేన్ నడపడం చేతనైతే నువ్వు నా పనికి మాత్రం బలహీనురాలివా? ప్రభుత్వాన్ని పాలిస్తున్న మీరు నా పని దగ్గరకు వస్తే బలహీనులా? శరీర బలం విషయంలోనే మీరు బలహీనులు తప్ప మనస్తత్వ విషయంలో పురుషుడి కంటే స్త్రీలే బలవంతులు, పురుషుల కంటే స్త్రీలే. ఇంకా చెప్పమంటారు, ఎప్పుడన్నా గుండె జబ్బు వచ్చి స్త్రీలు చచ్చిపోయిన చరిత్ర చూసారా? గుండె జబ్బులన్నీ ఎవరికి వస్తాయి? గుండె జబ్బులు పలానా ఆవిడండి గుండెపోటు వచ్చి చచ్చిపోయిందండి, ఎక్కడ రేర్ అనమాట. పురుషులకే గుండె జబ్బులు అంటే మానసిక ఒత్తిళ్ళ వల్ల, డిప్రెషన్స్ వల్ల గుండె హార్ట్ అటాక్ ఇది జరుగుతాయంటే ఈ మానసిక ఒత్తిళ్ళు ఏమండి, ఈ మనోవ్యాధులు అనేది ఎక్కువ ఎవరికి? పురుషులకి. అంటే పురుషుడు శారీరకంగా బలవంతుడు కానీ మనస్తత్వ విషయంలో బలహీనుడు. ఆహాబు ఉన్నాడు, నాబోతు ద్రాక్ష తోట ఈయనన్నాడు. ఆహాబు ఏం చేశాడు? వీడు మూతి ముడుచుకొని కామ కూర్చొని మంచంలో అన్నం మానేసాడు. పురుషుడు శారీరకంగా బలవంతుడే, నేను అనుకున్నది జరగలేదని మూతి ముడుచుకున్న మంచం మీద ఉన్నారు. ఈ లోపు వచ్చింది టైగర్. మామూలు డైలాగ్ కాదు, వచ్చి ఏంటి అలా ఉన్నావు, మూతి ముడుచుకొని ఉన్నావు ఏంటి, నీరసంగా ఉన్నావు. అసలు ఈ డైలాగ్ ఎవరిది? పురుషుడి డైలాగు. మూతి ముడుచుకొని పడుకోవాల్సింది ఎవరు? స్త్రీ. రివర్స్ డైలాగ్ అక్కడ. ఏమీ లేదే, నాబోతోడు ద్రాక్ష తోట ఇయ్యనంటున్నాడే, నువ్వు రాజువు కాదా, నువ్వు మనిషివి కాదా, నీకు అధికారం లేదా, లేచి ముందన్నం తిను, సాయంత్రం కల్లా నీకు లెటర్ వచ్చేస్తుంది, భూమి మందే పో అన్నదంతే. ఏంటండి అడ్డేరు? స్త్రీ అనుకుంటే ఏదైనా సాధించగలదు. ఓ తప్పు కోసం తన మనస్తత్వాన్ని ఉపయోగించి, మంచి కోసం వాడు నీ తెలివి, మంచి కోసం వాడు నీ ధైర్యాన్ని. భర్త దగ్గర మనం మంచి కోసం వాడడం, పట్టు చీర తీయలేదని గొడవ పెడదాం. చెయ్యి. ఆవిడంటుంది, ఇదిగో నాకు ఒక చీర తెచ్చినావు ఈ పండక్కి. అదేంటి, బీరో నిండా చీరలు ఉన్నాయి కదంటే, బీరో నిండా చీరలు ఉన్నాయి, అందులో నువ్వు తెచ్చిన చీర ఏదంటుంది. నేను తేకుండా బీరో నిండా చీరలు ఎక్కడే? ఇగో మా చిన్నాన్న పెట్టింది, మా పెద్దమ్మ పెట్టింది, ఇదిగో ఇది నా పెళ్లి చీరే. ఏ చీర అయితే బీరో నిండా ఉన్నాయి, అవి కట్టరాదు ముందు. కిటకిటలాడిపోతుంది బీరో, మళ్ళీ చీర లేదంటుంది. పురుషుడి బట్టలు బీరోలు ఉండనే ఉండవు, అన్నీ ఈవిడే రాని, మొత్తం ఆవిడే కనపడతాయి. ఇక్కడ సాధించుకుంటాం. ఒంటి మీద ఒక నగ కోసం మనం సాధించుకుంటాం భర్తని. ఇన్ని తెలివితేటలు మనకుంటున్నప్పుడు దేవుని పనిని నా వంతుగా నేను నా భర్తను, నా కుటుంబాన్ని నిలబెట్టి ఒకటి చేస్తానని ఇక్కడెందుకు మనం సాధించుకోం? ట్రై చేయండి. ఆ తర్వాత మీ కుటుంబం చూడండి ఎలా ఉంటుందో.
సేవకుడితో కలిసి, అయ్యా ఇదిగో ఒక కార్యక్రమం చేయండి, ఒక సంవత్సరానికి ఒక కార్యక్రమం నేను చేస్తా, స్త్రీగా చెప్తున్నాను, మా ఆయన నేను ఒప్పిస్తాను. ఇదిగో ఒక కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి, సంవత్సరానికి నేను ఒక్కటి చేయలేనా? 15,000 అవుతుందా? 20,000 అవుతుందా? 30,000 అవుతుందా? నా కోసం నేను ఎన్నో ఖర్చు పెట్టుకుంటున్నాను, నా భర్తను నేను ఒప్పించుకుంటాను, ఓ 30,000 తెచ్చి నీ చేతులు పెడతాను, లేదా ఒక 20,000 పెట్టి నీ చేతులు పెడతాను, ఓ 15,000 మీ చేతులు పెడతాను. సంఘములు యవనస్తులను సేవకులను కూర్చోబెట్టి ఓ స్త్రీ ముందుకొచ్చి ఆ మాట అన్నదనుకోండి, సంఘంలో ఒక 50 కుటుంబాలు ఉన్నాయనుకోండి, సంవత్సరానికి ఎన్ని నెలలు? సంవత్సరానికి ఎన్ని నెలలు ఏంటి? 12 నెలలు. సంవత్సరానికి ఒక కార్యక్రమం చేయాలంటే ఎన్ని కుటుంబాలు చేయాలో? ఒక కుటుంబం ఒక కార్యక్రమం చేస్తే 50 కుటుంబాలు మనకు ఉన్నాయంటే ఏమండి, 50 కార్యక్రమాలు చేయాలంటే ఎన్ని సంవత్సరాలు చేసుకుంటాం మనం నిర్ణయం తీసుకుంటే? 42 నెలలు మనం చేయగలం, 50 కుటుంబాలు ఒప్పుకుంటే. అది ఎవరి వలన సాధ్యమవుతుంది తెలుసా? ఒక స్త్రీ నిర్ణయం తీసుకుంటే. కాబట్టి దేవుని వల్ల ఓ శూన్యమీరాలను చూడండి, బలహీనురాలు బలవంతుని చేతిలో వాడబడింది. చూసారా? ఒక యోహన్న, సూసన్న, మగ్దలేన మరియను చూడండి, బలహీనురాన్రు కానీ బలవంతుని చేతిలో వాళ్ళు సహకారంగా ఉన్నారు. ఓ ప్రిస్కిల్లను చూడండి, బలహీనురాలు బలవంతుని పనిలో సహకారంగా ఉంది. ఓ ఫిబేను చూడండి, బలహీనురాలు బలవంతుని చేతిలో వాడబడింది. కాబట్టి ఇదిగో మన సంఘములో ఉన్న స్త్రీలందరికీ నేను చెప్పుతున్నది ఒకటే, మీరు సహకరించాలి, సంఘము అభివృద్ధి కావాలి. మీరు సహకరించాలి, అనేక ఆత్మలు రక్షణలోనికి రావాలి. మాకు బాధ్యత లేదు, బలహీనలు అనుకోకండి. మీరు బలవంతులే, బలవంతమైన మనసు కలిగింది మీది. మీరు నిర్ణయం తీసుకుంటే ఏదైనా సాధించగలరు, ఏదైనా సాధించగలరు. తెలుసా? అవసరమైతే హత్య చేయగలరు. తెలుసా? అమ్మో మేము చంపుతాం అంటారేటి? దేవుడి కోసం అవసరమైతే హత్య చేయగలరు. చూస్తారా బైబిల్లో? చివరిగా మాట చూడండి, ముగించుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము. ముందుగా సందర్భం ఏంటంటే, సీసెరా ఉన్నాడు, బారాకు ఉన్నాడు, ఒకవైపు దెబోరా మనకు కనపడుతుంది. ఈ సీసెరాను హతమార్చాలి, యుద్ధంలో హతమార్చాలి. బారాకును పిలిచి దెబోరా చెబుతుంది, నాయన యుద్ధం ఈరోజు మన వైపే ఉంది, దేవుడు సహాయం చేస్తాడు, నీ వెళ్ళి సీసెరాను చంపు అని. ఇదిగో ఎప్పుడైతే బారాకుకు చెప్పుతుంది, బారాక్ అనేవాడు అమాయకుడు ఏమంటున్నాడు, ఇదిగో నువ్వు నాతోటి వస్తేనే నేను వెళ్తా యుద్ధానికి అంటున్నాడు. ఓకే, నేను నీతో వస్తాను, కానీ ఒక స్త్రీ చేతికి దేవుడు ఇదిగో సీసెరాను అప్పగించేస్తాడు, స్త్రీ చేతికి అప్పగించేస్తాడు. అయినా పర్వాలేదు నువ్వు రావాలన్నాడు. దెబోరా ప్రయాణం కట్టింది, యుద్ధ వాతావరణంలోనికి వెళ్ళాడు. సీసెరా అనేక ఇనుప రథములతో దండెత్తి వస్తూ ఉంటున్నాడు. ఆ రోజు జరిగింది ఏంటో 5వ అధ్యాయము 24వ వచనాన్ని 25వ వచనాన్ని చూడండి. 5వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము. యాయేలు ఈవిడ స్త్రీలలో దీవెన నొందును, గుడారములలో ఉండు స్త్రీలలో ఆమె దీవెన నొందును. ఎందుకో? యాయేలు అనే స్త్రీ దీవెన నొందుద్ది, గుడారాల్లో ఉండే స్త్రీలలో ఎవడి దీవెన నొందింది, గుడారాల్లో ఉన్న స్త్రీలలో ఎవడి దీవెన నొందింది. ఎందుకు? అరే ఈవిడెందుకు దీవెన ఉండాలి అని మనం ఆలోచిస్తే 4వ అధ్యాయం 18వ వచనం చూడండి. సీసెరా తప్పించుకొని వెళ్ళిపోతున్నాడు. హేబేరు భార్య అయిన యాయేలు సీసెరాను ఎదుర్కొనబోయి అతన్ని చూచి, 18వ వచనంలో, అతన్ని చూచి, నా ఏలినవాడా నా తట్టు తిరుగుము, నా తట్టు తిరుగుము, ఇదిగో తిరుగుము, భయపడకమని చెప్పినందున అతడు ఆమె గుడారమునకు వచ్చాను. దారిన బయటని పోనీయకుండా అడ్డం తిరిగి, నా యొక్క ఏలినవాడ నా తట్టు తిరుగు, నా తట్టు తిరుగు. అసలే భయంతుడి పారారైపోతున్నాడు వీడు. దేవుడు వాడిని చంపాలి అనుకున్నాడు, బారాకుకు దొరకకుండా వెళుతున్నాడు. యాయేలనే ఈ స్త్రీ ఎదురుగా వెళ్ళి ఏమంటుంది, నా తట్టు తిరుగు, నా తట్టు తిరుగు అనగానే, బా దేవతలా వచ్చిందిరా బాబు అనుకున్నాడు వీడు. పోయాడు, ఆమెడు గుడారంలోకి వెళ్ళాడు. గుడారంలోకి వెళ్ళగానే ఏమంటున్నాడు, కింద మాట చూడండి, దయచేసి దాహమునకు కొంచెము నీళ్ళిమ్మని ఆమెను అడిగాను, దప్పికొనుచున్నాను, దయచేసి నాకు దాహమునకు నీళ్ళిమ్మని అడిగాను. నీళ్ళిమ్మని అడగగానే ఈవిడేం చేసింది, పాల బొడ్డినిచ్చింది. ఆయన ఏమి అడిగండి, ఏమేమిచ్చింది. ఇక్కడే ఉంది లాజిక్ అంతా. చూసారా ఎంత తెలివిగా ఆలోచించింది యాయేలు, మనకు అర్థం కావాలి. ఆయన అలిసిపోయి ఉన్నాడు, నీళ్ళు అడిగాడు. నీళ్ళు అడగానే ఈవిడేమిస్తుంది, పాలిస్తుంది. వీడికైనా బుద్ధి ఉండాలా, నేను నీళ్ళు అడిగితే పాలిచ్చింది. అసలు ఇంట్లో పాలు ఉంటాయా నీళ్ళు ఉంటాయా చెప్పండి? ఇళ్ళల్లో పాలు ఉంటాయా నీళ్ళు ఉంటాయా?
ఇళ్లల్లో ఎప్పుడు నీళ్ళు ఉంటాయి, మరి ఈవిడ పాలెత్తుంది ఏంటి? వీడి కంగారులో టెన్షన్లో ఏమర్థం కాలే, పాలు తాగేసాడు. పాలు తాగేసి పడుకునేసరికి గమ్మన నిద్ర వచ్చేసింది. ఏమ్మా యాయలు, ఇదిగో నేను కాస్త పడుకుంటా, కానీ ఎవడన్నా ఇటు వస్తే ఎవడు రాలేదు ఇటని నువ్వు చెప్పాలంటే చెప్తా నువ్వు పడుకో అన్నదంతే. ఆడు గమ్మన నిద్ర రాగానే చక్కగా నిద్రపోయిన చూసింది, గోడార మేకు తీసింది, కనతలో సరిగ్గా పెట్టింది, ఒక్క కొట్టుడు కొట్టింది, అవతలికి దిగిపోయింది, స్పాట్లో చచ్చిపోయాడు. వీడిని చంపాల్సింది ఎవరు? సీసెరా అని చంపాల్సింది. ఇదిగో బారాకు బయటికి వెళ్ళాలి, దేవుడు వాడిని చంపాలని డిసైడ్ అయిపోతే పరారైపోతున్న వానికి అడ్డం తిరిగి మంచినీళ్ళకు బదులు పాలిచ్చి గుడారపు మేకు వాని కనతల్లో కొట్టి వాన్ని చంపేసి దేవుడి పక్షాన ఒక విజయాన్ని ఇచ్చేసింది. ఇప్పుడు 5వ అధ్యాయం మరలా చదవండి ఆ మాట. 5వ అధ్యాయం 24వ వచనంలో, ఈవిడ చేసిన తప్పండి, ఆవిడకి బుద్ధి లేదండి, ఈ స్త్రీ ఇట్లా చేయొచ్చా అండి మనం అంటాం. ఇక్కడ ఏమంటున్నాడు? 5వ అధ్యాయము 24 వచ్చి చదువు. కనానీయుడైన హేబెరు భార్య యాయేలు స్త్రీలలో దీవెన నొందును. దీవించబడింది ఆవిడ. ఎందుకు? గుడారములుండు స్త్రీలో ఆమెకు దీవెన నొందును. అతడు దాహమున కడిగెను, ఆమె పాలు తెచ్చి ఇచ్చెను. పట్ట సర్దారులకు తగిన పాత్రతో మీగడ తెచ్చి ఇచ్చెను. ఆమె మేకును చేత పట్టుకొని వాడిని చంపాను. ఏం పాలిచ్చిందట? మీగడ పాలిచ్చేసింది. ఏమండి, నిద్ర బాగా పట్టాలంటే ఏం తాగమంటాడు డాక్టర్ చెప్పండి? నిద్ర బాగా పట్టాలంటే పాలు తాగండి. ఈరోజు చెప్తున్నాడు డాక్టర్, యాయేలుకి అప్పుడే తెలుసు సబ్జెక్టు తెలుసా? డాక్టర్ మనకి ఈరోజు చెప్తాను పాలు తాగితే నిద్ర వస్తుందని. మళ్ళీ ఏ పాలు తాగాలి? మీగడ పాలు, చిక్కటి మీగడ పాలు. మీగడ పాలు తాగగానే అలిసిపోయి ఉన్నాడు, గమ్మ నిద్ర పట్టేసింది. దేవుని వారు ఎంత తెలివిగా ఆలోచించింది. దీవెన నొందింది అంటే నా స్త్రీలు ఇలా కదా ఉండవలసిందని పరలోకమందున్న దేవుడు ఆనందపడుతున్నాడు. ఇప్పుడు ఎవరిని చంపుతామని మీరు తిరగకండి దయచేసి, మీకు దండం పెడతా. ఇప్పుడు మనం చంపవలసింది ఎవరిని? దుష్టుణ్ణి. వాణ్ణి మన పాదాల కింద తొక్కాలి. పాదాల కింద తొక్కే పని సేవకులు చేస్తున్నారు, యవనస్తులు చేస్తున్నారు, పరిచారకులు చేస్తుంటున్నప్పుడు స్త్రీలుగా మనం ఏం చేయాలో తెలుసా? అయ్యా మీరు ఎంత వెళ్తలేరండి, మీ వెనకాతల మేము ఉన్నాం, మీ వెనకున్నాం, మీరు పరిచర్యను జరిగించండి, సువార్త పనికి వెళ్ళండి, మీ వెనకాతల మేమున్నాం అన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఒక ప్రకటన చేస్తున్నప్పుడు, సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, ఇదిగో బలవంతుని చేతిలో బాణాలుగా సేవకులు బాణాలు ఎక్కుపెట్టి దుష్టుని కొడుతున్నప్పుడు, ఆ దుష్టుడు చస్తున్నప్పుడు వాడి చావుకు సేవకుడే కాదు, సేవకుని ప్రోత్సహించిన ప్రతి స్త్రీ కూడా కారకురాలే. దీవెన నొందిన వారి లిస్టులోనికి మనం వస్తాం దేవుని వారు. కాబట్టి బలవంతుని చేతిలో బలహీనులుగా మీరు ఉన్నారనుకుంటున్నారు. బలహీనులైన మీ పాత్ర చాలా అవసరము. అది గుర్తెరిగి దేవుని పనిలో ఉన్నతంగా వాడబడాలని చక్కటి నిర్ణయాలు తీసుకుని పరిచర్యలో, ఇదిగో సేవలో మీ పాత్ర ఉండాలని మీ అందరికీ విన్నవించుకుంటే ఈ మాటలు ముగిస్తుంటాను. తల ఉంచి ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగలనైనా మీ ఉన్నతమైన మాటలనైనా మా హృదయాలను హత్తుకునేటట్టుగా మీరు చూపిస్తుంటున్నారు తండ్రి. మీ పరిచర్యలో నమ్మకమైన దాసులుగా తండ్రి మా సంఘపు స్త్రీలను మీరు ఉంచండి, చక్కటి సహకారులుగా ఉంచండి, సేవకులకు సహకారాన్ని అందించే పిల్లలుగా ఉంచండి. మీ పరిచర్య అభివృద్ధిలో మీ పిల్లల పాత్ర చాలా ప్రాముఖ్యమైనదని లేఖనాల్లో విశ్వాస వీర వనితలను మీ పిల్లలకు చూపెట్టాను. ఉన్నతంగా బ్రతకగలిగే స్థితిని అనుగ్రహించమని సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ క్రీస్తు వారి ద్వారా ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.